అదే మనకి ఇష్టమైందనుకోండి, తండ్రి చేయకపోయినా తల్లి చేయకపోయినా ఇంటా వంట లేకపోయినా చేసేస్తాం బయటికెళ్ళి. అప్పుడు అది పాత వాసన పాతకంపు అయిపోతుంది. మనకి ఇష్టమైంది అయితే పర్వాలా. దీని నుంచే మనం బయటపడాలి అంటే అలవాటు చేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, కాస్త నిద్ర పట్టే వరకు, అప్పుడు కూడా భార్య భర్త లేకపోతే పిల్లలు కూర్చుని ఏదో సినిమాలు చూసి మాట్లాడుకోవాలి. అవసరమా? నిద్రపోతున్నాం కదా, కనీసం మంచి కళలు రావాలని అనుకుంటాం కదా, ఏ మాటలు మాట్లాడుకుంటే ఆ రకమైనవి వస్తాయి కదా, ఆ మాత్రం తెలుసు కదా, సైన్స్ కూడా అంగీకరించిన విషయమే కదండి. కళలు ఎక్కడి నుంచి వస్తాయి? మన నాడుల్లో 72,000 నాడుల్లో పేరుకుపోయిన జ్ఞాపకాలన్నీ కళ రూపంలో వస్తాయి. ఎందుకు వస్తాయి? బతికి మామూలుగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మన మనస్సు కళ్ళల్లో ఉంటుంది. అందుకే ఈ కళ్ళతోనే చూస్తూ ఉంటాం. మనకి మీరందరూ ఎవరైనా ఏ మనిషి అయినా మనకు ఎలా కనపడతారంటే మనం ఎలా భావిస్తే అలా కనపడతాడు. యద్భావం తద్భవతి. మన మేనమావ కొడుకు 10 రోజుల క్రితం మనకు కనపడ్డాడు. ఎరా అబ్బాయి బాగున్నావా అన్నా, బాగానే ఉన్నావు. ఈ 10 రోజుల్లో వాడికి మనకి ఏదో ఒక గొడవ జరిగింది అనుకోండి. 11వ రోజున మన మేనమావ కొడుకు శనిమూడ కొడుకు చూడు ఎలా ఉన్నాడు అన్నట్టు కనపడతాడు. ఏమైంది? వాడు నీ మేనమావ కొడుకే, నీకు అనుమానం వెళ్ళా. 10 రోజుల క్రితం వాడు మంచివాడా, ఇప్పుడు శనిగాడిది కొడుకు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? మనకు గొడవ అయింది. అంటే మనిషి మనకు ఎలా కనపడతాడు అంటే మన మనస్సు ఎలా ఉంటే అలా కనపడతాడు. సంపాదించిన ఆస్తి పెందరాళ్లే మనం ఉండగానే మనకి ఇచ్చేసేస్తే, మన వయసులో ఉండగా తండ్రి మా నాన్నగారు అలా అట్టి పెట్టుకోరండి, అన్నీ మాకు బాధ్యతలు నేర్పారు. ఎవరేదనుకో పెట్టు కూర్చున్నాడు, ఇక్కడ తాళాలు ఎప్పుడు పోతాడో తెలియదు అన్నాడు. ఎవరి దగ్గర అంటాడు, ఫ్రెండ్ దగ్గర అంటాడు. ఇప్పుడైతే వాట్సాప్లో పెట్టేస్తాడు. అంటే ఇప్పుడు తండ్రి అగౌరవం ఎందుకు వచ్చిందంటే తండ్రి మీద మనోభావాన్ని బట్టి. నువ్వు మార్చుకోవాల్సింది నీ మనోభావాన్న తండ్రినా? ఆయన మార్చేస్తావా నువ్వు మార్చుకోవడం మానేసి? అంటే మన మనస్సు కళ్ళల్లో ఉంటుంది. అందుకని మనకి చూపులు, మనుషులు ఎలా కనపడతారు, వస్తువులు ఎలా కనపడతాయి అంటే మన మనోభావాలను బట్టే కనపడతాయి. అదే కలగంటున్నాం అనుకోండి, ఆశ్చర్యకరంగా మన మనస్సు కంఠంలోకి వస్తుందండి. కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి, ఈ 4 నామాలు వరుసగా ఉంటాయి లలితా సహస్రంలో. వాటి అర్థం మన కళ. కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి. కాలకంఠ్యై నమః, కాంతిమత్యై నమః, క్షోభిణ్యై నమః, సూక్ష్మరూపిణ్యై నమః. కాలం అంటే మనస్సు, టైము కాదు. టైం అనుకున్నా టైం ఎక్కడో లేదు, మన మనస్సును బట్టి ఉంది. నిర్ణయించుకున్నది సూర్యాస్తమయం, సూర్యోదయం అంటున్నాం. మన మనస్సులో నిర్ణయించే సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు, అబద్ధం. సైన్స్ ప్రకారం అబద్ధం. సూర్యుడికి ఉదయం లేదు, అస్తమయం లేదు. పొద్దున్న సాయంత్రం ఇంచుమించు ఒకే సమయానికి ఎర్రటి కిరణాలు తూర్పు నుంచి ఓసారి, పడమటి నుంచి ఓసారి మనకు వస్తుంటే దీనికి ఉదయం అని, దానికి అస్తమయం అని మనమే పేర్లు పెట్టాం. అంతేగాని సూర్య గోళం దగ్గరికి వెళ్ళగలిగిన, కనీసం సూర్యుని గురించి ఆలోచించినా పరిశోధించినా తెలుస్తుంది. సూర్యుడి దగ్గరికి ఎర్ర కిరణాలు చేరవు. ఆయనకు అస్తమయం లేదు, ఆయనకు ఉదయం లేదు. అది కూడా ఎర్ర కిరణాలే మనకు ఎందుకు కనపడతాయి? ఆ 7 రంగులు ఉంటాయి సూర్యుళ్ళు, అన్నీ కలిపే తెలుగు. కానీ ఎరుపు ఒక్కటే మనకు బాగా కనపడి చేరగలుగుతుంది. మిగిలిన మధ్యలో ఆగిపోతే మన దృష్టి వరకు రాలా. ఎరుపు మన దృష్టి వరకు వచ్చింది. అందుకే డేంజర్ అని చెప్పడానికి, అర్ధరాత్రి లైట్లు వేయడానికి, రోడ్డు మీద గీతలు ఎరుపు ఉపయోగిస్తారు. బాగా కనపడుతుంది. మీకు అంతవరకు అక్కల. గేదెలు ఎడుతున్నప్పుడు చూడండి, ఎర్రచీర కట్టుకున్న వాళ్ళని చూస్తుంది గేది, అంతే, అయిపోయింది. ఇంకా అందుకే బయటికి వెళ్ళి ముఖ్యంగా గేదెలు పశువులు తిరిగే చూడ ఎర్రచీర కట్టకూడదు, ఇంకేం కట్టుకున్నా మంచిది. ఎర్రబట్టలు వేసుకున్నామంటే అయిపోయినట్టే కొమ్ము దూసేస్తుంది. అది దానికి ఆ రంగు ప్రస్ఫుటంగా కనపడింది, అంతకంటే ఏం లేదు దానికి. ఆ రంగు ప్రస్ఫుటంగా కనపడింది, ఏదో అది భయపడింది, వచ్చేసింది. వెంటనే కాపలా కాసేవాడు గోవుల కాపలా చెబుతాడు, ఎర్రచీర ఎందుకు కట్టుకున్నావు అంటాడు, బయటికి ఎందుకు వచ్చామంటాడు. అందుకని ఆ గేదెనంటే ఉపయోగం ఏం లేదండి అక్కడ. దాని లక్షణం అది. ఆ ఎరుపు రంగు ప్రస్ఫుటంగా, అందుకే డేంజర్ బాక్సుల మీద ఎరుపు రంగు, ముఖ్యమైన కూడా VIP అని పెద్ద ఎరుపు రంగు వచ్చారంటే VIPలో ఎక్కువ డేంజర్ అనమాట దేశానికి. ఆ డేంజర్ మార్కు బాగా కనపడడం కోసం ఎరుపు రంగు పెడతారు అక్కడ. సరిగ్గా సూర్యుడి దగ్గర నుంచి వచ్చే కిరణాల్లో కూడా భూమి మీద పడుతున్నాయి, అందరికీ తెలుసు. కానీ మన దగ్గరికి వచ్చేటువంటి కిరణాల్లో ఉదయ సాయంత్రాల్లో పరిభ్రమణం కారణంగా ఎరుపు రంగు కిరణమే ముందు కనపడుతుంది. అందుకని మనం ఉదయం సాయంత్రం కూడా ఎర్రగానే కనపడడం, ఒకే సమయంలో జరగడంతో దాన్ని అచలం అన్నాం. అచలం అంటే చలించనిది. అంతేగాని అక్కడ పర్వతాలు ఏం లేవండి. ఎప్పుడూ చలించకుండా స్థిరంగా ఒకే పరిణామం 12 గంటల వ్యవధిలో జరుగుతుంది. దానికి మనం ఉదయం అని అస్తమయం అని పేరు పెట్టాం. సూర్యునికి ఉదయం లేదు, అస్తమయం లేదు. అంచేత కాలం మన సృష్టి, మన మనస్సు సృష్టించింది. భూలోకంలో ఉన్న మానవుల సృష్టి, జీవుల సృష్టి. అంచేత కాలకంటి, మనస్సు కంఠంలో ఉంటుంది కలగనేటప్పుడు. అందుకే గమనించండి, మనస్సు కంఠంలో ఉంటుంది, మనస్సు కలగంటుంది. మనస్సు ఎందుకు ఎలా కలగంటుంది? దానికి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయండి? చూస్తున్నప్పుడైతే మనుషుల గురించి ఆలోచనలు వస్తాయి, పశువుల గురించి ఆలోచనలు వస్తాయి, పరిణామాల గురించి ఆలోచనలు వస్తాయి. పడుకున్నప్పుడు ఎలా ఆలోచనలు వస్తాయని మనం ఏం చేసాం? కళ్ళు మూసేసాం.
ముక్కు తెరిచినా అదేదో ఊపిరి నడుస్తుంది తప్పితే ఏం లేదు. ముఖ్యంగా కళ్ళు మూసేసాం, నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతున్నాం. నిద్ర అంటే అంతే కదా, మరి కుంచుకుపోవడమే కదా, లోపలికి వెళ్ళిపోతున్నాం. అంచేత మనస్సుని పంచేంద్రియాల ద్వారా బయటికి వెళ్లకుండా చేశాం. అదేం చేసింది, నువ్వు బయటికి వెళ్ళకపోతే నేను ఊరుకుంటానా అని లోపలికి వెళ్ళింది. కరోనా అప్పుడు లాక్డౌన్ అంటే ఏం చేసాం మనం, పెండింగ్ పనులన్నీ చేసామా లేదా, బంధుమిత్రులతో మాట్లాడామా లేదా, ఆన్లైన్లో అన్నీ చూసామా లేదా, మీ ప్రసంగాలు విన్నాం, రోజు వింటున్నాం, 4-5 గంటలు వింటున్నాం అనే మాటలు నేను కరోనా తర్వాత ఎక్కువ వింటున్నానమ్మా. కరోనాకి నమస్కారం. గత్యంతరం లేక ఏమీ చేయలేక చాగంటి వారు నేను లోకువైపు పోయి మా మాటలన్నీ మీరు విన్నారు. లేకపోతే మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు మీరు, ఏం చేసేది ఏం లేక పట్టుకున్నారు అంతే. ఏదో చేయాలి కదా కాలక్షేపం, అందులో కాస్త ఇది మంచిదే, అది కూడా మంచిదే. పోనీ ఇంకా వినడానికి మాత్రం ఎన్ని లేవు, ఇవి దొరికే కదా, మంచిదే, ఉన్నంతలో మంచిదే ఇది. ఆ తర్వాత నేను ఎక్కువ వింటున్నానండి, మేము వింటున్నాం, అంతకుముందు తక్కువ. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో కరోనా మనకు చాలా మేలు చేసింది రా అబ్బాయి, మాటలు జనంలోకి వెళ్ళేలా చేసింది. అంటే పరిస్థితులు, మనం బాగుపడడానికి అవసరమైన పరిస్థితులను కూడా మనం సృష్టించుకోవాలండి. సమాజంలో ఎలా మనం సృష్టించుకోవాలి, అలాగా ఆ వాతావరణం ఉండబట్టే కదా మీరు అందరూ విన్నారు కాబట్టే కదా ఆసక్తి కలిగింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా వెనకాల మొత్తం 1000 మంది జనం వస్తున్నారా వింటామని వినబట్టే కదా, లేకపోతే రారు కదా. ఇంతమంది వింటున్నారు అంటే మాకు కూడా ఆసక్తిగా ఉంటుందిగా, చెప్పాలని ఇంకా కొత్తవి తెలుసుకుంటాం, చెబుతాం, బాగుంటుంది కదా. అంచేది మనస్సును కూడా మనం బయటికి వెళ్ళే అవకాశం లేకుండా చేసినప్పుడు, కంటి ద్వారా, ముక్కు ద్వారా, చెవి ద్వారా, నోటి ద్వారా బయటికి వెళ్ళే అవకాశం లేకుండా చేసినప్పుడు అదేం చేస్తుంది, లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళాలంటే కంఠ నుంచే కదా, పైన ఉన్నది కిందకు వచ్చింది. కంఠ నుంచి ఏం చేస్తుంది, అక్కడి నుంచి సరిగ్గా ఈ 72,000 నాడులు ఉంటాయి కదండి శరీరంలో. యోగ వాసిష్ఠంలో చెబుతారు, ఉత్పత్తి ప్రకరణలో అద్భుతంగా చెబుతారు ఈ విషయాన్ని. 72,000 నాడులు మొత్తం శరీరం అంతా వ్యాపించుంటాయి. పాదాంగుష్టం నుంచి శిఖ పర్యంతం వరకు 72,000 లెక్క. ఈ మొత్తం నాడులకి కేంద్రం ఏమిటంటే నాభి. ఇక్కడ ఆ 72,000 నాడులకి కేంద్రంగా 100 నాడులు చుట్టూ ఉంటాయి. శతం చైకానాడ్యక అంటారు ఉపనిషత్తులు. ఉపనిషత్తులన్నీ విజ్ఞాన శాస్త్రం, అదంతా ఎనాటమీ, అదంతా మనోవిజ్ఞానం, అవి మతం కాదు. వివేకానందుడు వాటి గురించే మొత్తుకున్నాడు. హిందూ మతం అంటే ఉపనిషత్తులు చదవండి అన్నాడు. 100 నాడులు ఇక్కడ చుట్టుకుని ఉంటాయండి. ఫ్యాన్లో రివైండింగ్ వేరే చుట్టుకుని ఉన్నట్టే, చలేసినప్పుడు బాగా పాము చుట్టుకుని ఉన్నట్టే, సుడిగుండంలో నీళ్లు చుట్టుకుని గుండ్రంగా తిరిగినట్టే మన నాభి దగ్గర ఈ నరాలన్నీ 100 నాడులు చుట్టుకుని ఉంటాయి. ఈ 100 నాడులకి కనెక్ట్ అయ్యి అనుబంధితములే 72,000 నాడులు ఉంటాయి. ఈ 100 నాడులకి ఒక నాడు సరిగ్గా ఇలా పైకి వెళ్ళి ఊర్ధ్వం గచ్చతి అని ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు కూడా పెడుతుంది మనం వెళ్ళనిస్తే, కానీ ఇక్కడ మనస్సుకు తగులుకుంటుందండి. ఈ మనస్సు ఈ నాడి ద్వారా ఈ 100 నాడుల్ని, ఈ 100కి అనుబంధాలుగా ఉన్న 72,000 నాడుల్ని పట్టుకుని వాటిలోకి వెళ్ళి అక్కడక్కడ నిలవున్న జ్ఞాపకాలు, నువ్వు మొన్న చూసినవి, అటు మొన్న చూసినవి, 10 ఏళ్ల క్రితం చూసినవి, నువ్వు పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చేవన్నీ పైకి చెత్తంతా లాక్కొచ్చి నీకు మొత్తం కళల రూపంలో స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం చూపిస్తాయి. అదే కళ. ఇది మనస్సు ఆడే నాటకం. ఇది దానికి నాటకంగానే గమనించి వదిలేయాలి ఆ విషయాన్ని. అప్పుడే అందుకే మీరు గమనించండి, కలగనేటప్పుడు ఈ శాస్త్రం ఎంత నిజమైందో అర్థమవుతుంది. కలగనేటప్పుడు మాట బయటికి రావడం కష్టం అండి. మీరు ఎన్నైనా చేస్తారు, కళ్ళలో కనిపించిన మనిషిని కొడతారు, ఏదో గుద్దేస్తారు, ఏదో చేస్తారు, కానీ మాట్లాడాలని ప్రయత్నిస్తే మెలకు వచ్చేస్తుంది. మాట ఎందుకు రాదు, కంఠం. మాట వచ్చేది అక్కడి నుంచి, మనస్సు అక్కడే అడ్డంగా ఉంది, తుమ్ములో రాయి అడ్డం పడినట్టు. మాట వచ్చే చోటే మనస్సు అడ్డంగా, మనస్సు పైకెడితే కానీ మాట పైకి రాదు. అందుకే అంటాడు, చాలండి లేవండి చస్తున్నాం, ఎక్కడక్కడ తిరిగి వస్తారు, అడ్డమైన కాళ్ళు కడుక్కోకుండా వస్తారు అని లేపారు ఇక్కడి నుంచి. అయిందా? రోజు జరిగే భాగవతమే కదమ్మా. అప్పుడు మనకి చివాట్లు పడ్డాయి, కాళ్ళు కడుక్కోకుండా వస్తారు, చెబితే చేదస్తాం అంటారు, మళ్ళీ చెప్తే వినరు ఇక్కడ అంది. ఎందుకంటే పలవరించాం, ఆడికి భయమైంది. ఎందుకు అంత యాతన అయిందండి? పలవరింతలు ఎందుకు వస్తున్నాయి? మాట ఎందుకు బయటికి రావడం అంత కష్టం అవుతుంది? మాట రాదు. మాట వచ్చే మార్గంలోనే మనస్సు కూర్చుంది అక్కడ అడ్డంగా. తూలోంచి నీళ్లు పోవాలి, నువ్వు ఏదైనా రాయి పడింది అనుకోండి, నీళ్లు పోవు, గట్టిగా ఫోర్స్గా ఒక పెద్ద బకెట్ తీసుకుని కొట్టామనుకోండి పోతుంది, అంతే. అదే కాలకంఠి, కాంతిమతి. వెంటనే మనస్సు కంఠంలో ఉండి కాంతిమతి ఓ తెరేసింది. అక్కడ ఎల్ఈడి స్క్రీన్ పెట్టలేదు మీరు దూరంగా ఉన్న వాళ్ళ కోసం, అలాగే అమ్మవారు ఓ తెరేసింది, కాంతిమతి. ఫోకస్ లైటింగ్ ఉంటే కానీ తెర్రాదు కదా, కాంతిమతి. క్షోభిణి, అప్పుడు విక్షోభం చెందింది మనస్సు. అవన్నీ బయటికి లాగుతుంటే ఎక్కడో ఒకరిని కొట్టాలనిపించింది, ఇంకొకరు ఎవరో మన పొగుడుతున్నారనిపించింది, ఇంకొక చోట బాధ కలిగింది, ఇంకొక చోట సంతోషం కలిగింది. ఈ కలగా పొలగం ఆలోచనలన్నీ కలిపి ఒక సినిమా తయారు చేసింది ఆవిడ. ఈ సినిమాకి పెట్టుబడి లేని సినిమా. ప్రేక్షకులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాడు, ఒకడే ఉంటాడు. ఎవడు నిర్మాత వాడే ప్రేక్షకుడు.
కళ అనే సినిమాకి ఎవడు నిర్మాత వాడే ప్రేక్షకుడు. సినిమా బ్రహ్మాండంగా రంజుగా ఉంటుంది. ఎన్ని కోట్లు పెట్టి సినిమాలైనా విఫలమైన సినిమాలు ఉంటాయి, కానీ మన కళ మనకి నచ్చంది ఏది ఉండదని అన్నీ బాగానే ఉంటాయి. మనమే ప్రేక్షకులు, ఇంకెవరు లేరు, అన్నీ ఒకడే. ఇది కాలకంటి కాంతి మధ్య క్షోభిణి. విక్షోభం అంటే క్షోభించడం, అక్కడ సూక్ష్మ రూపిణి. అప్పుడు మనస్సు సూక్ష్మ రూపాలు ధరించింది. చెట్టుగా, పుట్టగా, స్త్రీగా, పురుషుడుగా, చాటగా, చీపురుగా, సమస్తంగా మారింది. ఇదే కాలకంటి కాంతిమతి క్షోభిణి సూక్ష్మ రూపిణి. ఈ మనస్సును మనం అరికట్టుకుని జాగ్రత్తగా తీసుకోవాలంటే శిక్షణ ఇవ్వాలి. దానికోసం ఏం చేయాలి? పడుకునేటప్పుడు ఖచ్చితంగా స్తోత్రం చదువుకునే పడుకోవాలి. ఆత్మాత్వం గిరిజామతి సఖచరా ప్రాణాగ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధికి స్తోత్రాన్ని సర్వాగిరగ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. శంకరాచార్య శివ మానస పూజా స్తోత్రంలో చెప్పిన మాట మహానుభావుడు స్వర్గీయ బాలు ఎంత అమరగానంతో పాడారు. దీన్ని అద్భుతంగా పాడాడు ఆయన మహానుభావుడు. ఆయనకి నివాళి ఈ సందర్భంగా. అమరగాయకుడు నిజంగా ఎంత బాగా పాడాడు. ఘంటసాల ఒకరు, బాలు ఒకరు. జాతి మరవలేని రెండు కళ్ళు అండి సంగీత సామ్రాజ్యంలో, రెండు కళ్ళు వాళ్ళు. అటువంటి పాటలు, భక్తి గీతాలన్నీ పాడి ముక్తి పొందారు వాళ్ళు. ఆయన ఈ శ్లోకం పాడాడు, ఎంత అద్భుతంగా పాడాడు ఆయన. సరిగ్గా పడుకునేటప్పుడు మన ఆలోచన ఆత్మాత్వం, ఆ నేను నేను అని ఏదంటున్నామో అది నువ్వేనయ్యా. గిరిజామతికి మనస్సెవరయ్యా? పార్వతీదేవి. సహచరా ప్రాణాక, ప్రాణవాయువులే నా సహచరులు. అంటే జీవితంలో మనకు కొందరు సహచరులు ఉంటారు కదా. పొద్దున్న లేవగానే మా స్నేహితులండి, మా భార్య అండి, మా ఆయన అండి, సహచరులే కదా వీళ్ళందరూ. మరి అవి నిజమైన సహచరులు ఎవరంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 వాయువులే మనకు సహచరులు. ఎందుకని మనం మెలకుగా ఉన్నా, పడుకుని ఉన్నా, గాఢ నిద్రలో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, అసలు బతుకుంటే మనతో పాటు ఉండేవేవో అంటే ఊపిరి ఒకటే, ఉచ్ఛ్వాస నిశ్వాస. మనస్సు అస్తమానం ఉంటుందని చెప్పిన మనస్సు శాంతించేటువంటి సందర్భాలు ఉంటాయి. ఊపిరి శాంతించడం ఉండదు. అందుకే వైద్యులు ఎవరు మనస్సు డెడ్ అయిందనుకోండి, కోమాలోకి వెళ్ళాడు అనుకోండి, ఏం ఉండదు కదా. ఒప్పుకోరు, చనిపోయాడంటే ఒప్పుకోరండి, ఊపిరి ఉందంటారు. కోమాలోకి వెళ్ళివాడు చంపాడంటే మనం ఏదో అంటాం, కానీ డాక్టర్లు ఒప్పుకోరు. అబ్బాయి కోమాలోకి వెళ్ళాడండి, ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది, 3 రోజుల్లో రావచ్చు, 30 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తప్పదు. ఎందుకంటే మనస్సు ఆలోచించట్లేదు, కానీ ఎక్కడికి పోలేదు, ఉంది అక్కడ, ఆలోచించట్లేదు, ఆలోచించలేని స్థితి. కానీ ఎందుకంటే ఒప్పుకోరు, ఊపిరాడుతోంది. కానీ అదే నాడి కొట్టుకోవడం ఆగిపోతే ఈసీజీ గ్రాఫ్ కాగితం లోపల పెట్టగానే గిరి 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 అని సమానంగా వచ్చిందనుకో, తీసుకెళ్ళిపోవడం మాకు సంబంధం లేదంటారు. ఒక్కసారి కాగితం బయటికి లేక అయిపోయినట్టే అంటారు. ఎందుకని ఊపిరాగడం నాడి లెక్క ప్రాణం పోవడానికి. అంతేగాని మనస్సు ఆగిపోవడం, మనస్సు ఆలోచించకుండా ఉన్న లెక్క కాదు. గాఢ నిద్రలో సుషుప్తిలో ఉన్నప్పుడు మన మనస్సు రోజు ఆలోచించట్లేదు. అంత మాత్రం చేత పోయినట్ట మళ్ళీ పొద్దున లేవట్లా. అంటే కోమాలోకి వెళ్ళిన ప్రాణం చనిపోయినట్టు కాదండి లెక్క, ఇలా అయితేనే చనిపోయినట్టు లెక్క. అంటే ఊపిరే ప్రధానం. అందుకే సహచరా ప్రాణాక. రాత్రి మనం భగవంతుడితో చెప్పుకోవాల్సిన మాట సహచరా ప్రాణాక. శరీరం గృహం, ఈ శరీరమే ఇల్లు. పూజాతే విషయోపభోగ రచన. ఈ శరీరం ఇల్లు అయినప్పుడు, ఆత్మ నేను శివుడైనప్పుడు, నా మనస్సు పార్వతీదేవి అయినప్పుడు, నేను చేసే ప్రతి పని, మీరు చేసే ప్రతి పని శివార్చనే కదండి. అర్చన కానిదే ఉంటుందండి. అందుకే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని సక్రమంగా చేయడమే దైవ పూజ. వర్క్ ఈజ్ వర్షిప్ అనేది మొట్టమొదట కనిపెట్టింది భారతీయ సంస్కృతి. ఇంగ్లీషు మాటల్లో దాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ వర్క్ ఈజ్ వర్షిప్ ఇంగ్లీషు భాష ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసు, మన దేశానికి ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసు. ఈ భాషలన్నీ నిన్నగాక మొన్న పుట్టినవి. భగవద్గీత ఎప్పటిది? 5000 ఏళ్ల క్రితం నాటిది. అందులో చెబుతాడు భగవంతుడు వర్క్ ఈజ్ వర్షిప్ అని. యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. అంతటా నిండి ఉన్నటువంటి భగవంతుడిని ఆరాధించే విధానం ఎలాగయ్యా అని అర్జునుడు అడిగితే కృష్ణుడు అంటాడు, అదేమిటయ్యా నీ ప్రశ్నలో ఉంది సమాధానం. అంతటా నిండి ఉన్నాడని నువ్వే చెబుతున్నావు కదా, ఇంకా ఆరాధన ఏమిటయ్యా? నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే కదా అన్నాడు ఆయన. ముందు అంతటా నిండి ఉన్నాడని నమ్ము. అంతటా ఉన్నాడు కానీ మా ఇంట్లో లేడంటే కుదరదు. అక్కడ మీ ఇంట్లో అంతటా ఉన్నాడని నువ్వే అన్నావు. అంతటా ఉన్నాడు అన్నప్పుడు నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే. అది ఆరాధన అయ్యే విధంగా చూసుకో. అంటే మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం, మన బాధ్యత మనం చేద్దామండి. లంచాలు ఎందుకండి? ఓవర్ యాక్షన్. జీతం కోసం కూడా పని చేస్తారండి వెంటనే. ఇవాళ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అనేక రకాల సంఘాలు అందరూ దయచేసి ఆత్మవిమర్శ చేసుకుందాం. పని మీద దృష్టి పెట్టామా? ఇంక్రిమెంట్ మీద దృష్టి పెట్టామా? ఇదే గొడవ ఎంతసేపు. మనకేమిస్తారు, మనకేమిస్తారు, మనకేమిస్తారు. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నాం కదా, మనం పాఠాలు ఏం చెప్పాం, పని ఏం చేస్తున్నాం అని ఆలోచిస్తే సరిపోలా. అందరూ గుళ్ళో కడతారు, అందరూ అర్చనలు చేస్తారు, చేసే పని సక్రమంగా చేయరు.
ఏమయ్యా నువ్వు 2 లక్షలు లంచం తీసుకున్నావు అంటే మా పక్క ఆయన చూడలేదు, మీరు 2 కోట్లు నొక్కేయాడు అంటాడు. వాడికంటే వీడు మెరుగుట. మొత్తం మీద ఇద్దరు దుర్మార్గులే కదా, ఎక్కువ తక్కువ. కానీ ఈ పోలిక ఎందుకండి? మనం అంతా భగవద్గీత చదువుతాం, మనం అంతా గుళ్ళోకి వెడతాం, ఆత్మవిమర్శ చేసుకోము, చేస్తూనే ఉంటాం. ఇక్కడ దానికే భగవంతుడు చెప్పాడు, స్వకర్మణా తమభ్యస్త. నువ్వు ఉద్యోగం చేసావో, వ్యాపారం చేసావో, వ్యవసాయం చేసావో, ఏం చేసినా సక్రమంగా చేయి, నీతిగా చేయి, నిజాయితీగా చేయి. ఏమీ లేదు, ఇల్లు ఊడుస్తున్నావు, మంచిది, శుభ్రంగా ఊడు, మూలల్లో దుమ్ము కూడా పోయేలా ఊడు, ఓ చేట దగ్గర పెట్టుకో, ఎప్పటికప్పుడు ఆ దుమ్ము అందులో వేసేయి, చెత్తపొట్లో పారబోసి శుభ్రంగా ఊడు, అద్దంలా ఉండాలి. ఇలా ఇంకొక మనిషి ఊడవలేడు అన్నట్టుగా ఉండాలి. అప్పుడు ఇల్లు ఊడవడం కూడా ఈశ్వరార్చనతో సమానం అండి. ఇప్పుడు మన పనులు మనకి విసుగురావు. సాధారణంగా మన పనులు మనకి విసుగెందుకు వస్తూ ఉంటాయంటే ఫలితం ఆశించడం వల్ల వస్తాయి. ప్రతి పనికి మీరు ఫలితం ఆశిస్తే విసుగు వస్తుంది, ఫలితం ఆశించకుండా చేస్తే విసుగు రాదు. అంతమంది ఒక వైద్యం చేసేటువంటి వ్యక్తి నా వల్ల వాళ్ళు బాగుపడుతున్నారు, చక్కచలక నవ్వుతున్నారు. రోగిగా వచ్చాడు, పాపం కడుపు చేత్తో పట్టుకుని వచ్చాడు, అమ్మ చచ్చిపోతున్నాను డాక్టర్ అయ్యా నువ్వేనయ్యా నాకు దిక్కు నువ్వేనా, నువ్వు చేత్తో పట్టుకుంటే నొప్పి పోతుందయ్యా అన్నాడు. అటువంటి ప్రాణికి మనం వైద్యం చేశాం, వాడు చిరునవ్వుతో వెళ్ళాడు. ఇంతకంటే పుణ్యం ఉందా? ఇంతకంటే పురుషార్థం ఉందా? వాడిని పిండేసి పీకేసి కూర్చోబెట్టేసి లేని మందులన్నీ రాసేసి, మనకి ఎంఆర్పి వాడు ఏమి మందుల కంపెనీ వాడు ఏజెంట్ వచ్చి ఏ మందులు ఇచ్చాడో ఆ మందులే మళ్ళీ రాసేసి, పక్కనే మందుల షాప్ పెట్టేసి, అది మన బావమరిచేతే పెట్టించేసి, అందులో ఉన్న మందులన్నీ ఇందులో రాసేసి, ఈ మందుల రిప్రజెంటేటివ్తో కలిసి ఏకంగా విదేశాల టూర్లు ఇవాళ మందుల కంపెనీ వాళ్ళండి డాక్టర్లకు ఇస్తున్నవి విదేశాల టూర్లు, కార్లు కొనిస్తున్నారమ్మా, ఇల్లు కట్టిస్తున్నారు. అంటే ఏమవుతుందండి? వృత్తి మొత్తం కలుషితం అయిపోలా. నేను ఒక్క ప్రశ్న వేస్తున్నా, డాక్టర్లు కాదు అందరిని కూడా, ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను అందరినీ కూడా. 1,00,000 రూపాయల జీతం తీసుకునే ఉపాధ్యాయుడు కూడా 1వ తారీఖు కాదు 100వ తారీఖు కూడా కలగని ఆనందం పాఠం చెప్పగానే వెళ్ళిపోయేటప్పుడు ఒక విద్యార్థి మాస్టారు నా జన్మ ధన్యమైందండి అన్నప్పుడు కలుగుతుందమ్మా ఖచ్చితంగా. అది ఆనందం అనుభవించిన నాకు తెలుసు, మా చంద్రాజీ మాస్టర్కి తెలుసు. కొన్ని 100 మందిని తీర్చిదిద్దారు. ఇవాళ ఈ శ్రీనివాసు గారు కూడా ఆయన శిష్యుడే. ఆ ఆనందం ముందు పొందిన ఇంక్రిమెంట్లు, లక్షలు, వాటితో కట్టుకున్న ఇళ్ళు వాకిళ్ళు ఇవి ఎవడికి కావాలండి? ఎవడు కట్టుకోలేదమ్మా. సాలెగూడు కూడా ఇల్లు కట్టుకుంది, మనం కట్టాం గొప్ప ఇల్లు, దానికంటే గొప్ప ఇల్లు ఏం గట్ల. అది కట్టిన రత్నాల మేడ, అది కట్టిన వరసలు, అది కట్టిన ముత్యాల వరసలు మనం కట్టగలమా అండి? అంతకంటే గొప్పవా మన ఇల్లు ఇక్కడ? అంతకంటే పోనీ నిలుస్తాయా? సాలెగూడు గాలికి రాలిపోతుంది, మనము గాలికి రాలిపోయేవాళ్ళమే. ఇల్లు అలాగే ఉంటుంది, మనం బోడలా ఇల్లు కూలిపోతున్నాయి. ఈవేళ కట్టిన వెంటనే కూలిపోతున్నాయి. ఎంత గొప్పగా కడుతున్నారో, కట్టిన ఏడాదిగా కూలిపోతున్నాయి. కట్టేదే చిన్న ఇల్లు, అందులో మళ్ళీ కాళ్ళు జాపే వరకు పక్కింట్లోకి వెళ్ళిపోతాయి. చిన్న ఇళ్ళు, ఎప్పుడు భజన చెప్పాను నేను, చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు. కారిడార్ అంటాడు, కారిడార్ అంతెక్కడ ఉందా? కారే కారిడార్ అంటే భార్య అటు ఎడితే భర్త ఇటు రావాలి, అయితే ఇద్దరు పట్టరు, ఒకళ్ళే పడతారు. చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు, మేడ మీది గూళ్ళు మేడి పళ్ళు. అపార్ట్మెంట్ల మీద పద్యం చెప్పమంటే ఎప్పుడో చెప్పింది ఇది. చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు, మేడ మీద గూళ్ళు మేడి పళ్ళు, చాపలేని కాళ్ళు సర్వమ్ము కంబైండ్లు, చాపలేని కాళ్ళు సర్వమ్ము కంబైండ్లు, అవియు కూలిపోయే అయ్యో రామా అని పద్యం చెప్పాను. చిన్న ఇళ్ళు, చింతాకు వాకిలి. చింతాకు ఎంత ఉంటుంది? కారిడార్ అంటే చింతాకు. ఇంట్లో వంటిల్లు అదో రావాకు, అక్కడ తిరగడానికి లేదు. అక్కడ డైనింగ్ టేబుల్ వేసామంటే ఇంకేం లేదు, ఇంకేముంది అక్కడ? డైనింగ్ టేబుల్ ఉంది, నువ్వు కూర్చోవడానికి లేదు. జరిపి కింద నుంచి వెళ్ళి కూర్చోవాలి, కుక్క పిల్లలాగా కింద నుంచి వెళ్ళి కూర్చోవాలి. డైనింగ్ టేబుల్ అయితే చోట్లేదు అక్కడ, కుక్క పిల్లలాగే. కర్మ ఇది. ఈ ఇళ్ళకి మళ్ళీ లక్షలు, ఇక్కడ 50 లక్షలు ఎడితే కానీ అపార్ట్మెంట్ కూడా దొరకదు. ఎవరో ముసలావిడ పూర్వకాలవాడు రామా అని కాళ్ళు చాపింది అనుకో, పక్కన వస్తాడు, నీ కాళ్ళు ఇందులోకి పెట్టావు ముసలావిడ అంటాడు. పక్కన వచ్చింది వాడు గోడ, మరి ఏం చేయమంటావు? చాపలేని కాళ్ళు, పైగా అన్నీ కంబైండ్. బెడ్రూము బాత్రూము కంబైండు, డైనింగ్ హాలు కిచెను కంబైండు, హాలు డ్రాయింగ్ రూము కంబైండు, అన్నీ అటాచ్డ్. భార్య భర్త డిటాచ్డ్, ప్రతిదీ అటాచ్డ్. అక్కడే కంపు అక్కడే ఇంపు. మనం ఇక్కడ పడుకునే ఉంటాం, ఒకడు టాయిలెట్కి వెళ్తాడు. మన కర్మ అంటారు దీన్ని, కర్మ. ఇదివరకు ఈ గోల లేదు. పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు ఎకరం దొడ్డి ఎకరం ఇల్లు, ఎక్కడికో పోయేవాళ్ళు ఎవరికి తెలిసింది కదా. మనం సుఖంగా పడుకునేవాళ్ళం. ఇల్లు అంటే పడుకోవడానికి, ఇల్లు అంటే అన్నం తినడానికి, ఇల్లు అంటే సుఖంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు కాదు ఇక్కడ. కానీ వచ్చిందా లేదా కర్మ? ఏం చేస్తున్నాం? అనుభవించడం మానేస్తామా?
ఇందులోనే మనం చేయవలసిందండి. ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే ఉన్నప్పటికీ మనస్సులో పడుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, ముఖ్యంగా అన్నం తినేటప్పుడు మౌనాన్ని పాటించి మనస్సులో నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ ఇలా ఏదో ఒక నామాన్ని జపించాలి. అంతకంటే కూడా గొప్ప విషయం ఒకటి ఉంది. రోజు ఒక నియమాన్ని పెట్టుకుని చేసుకుందాం మనమందరం. నేను చేసే మీకు చెబుతున్నా. నేను ఖచ్చితంగా ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి స్తోత్రం చదువుతాను, సోమవారం నాడు శివస్తోత్రం చదువుతాను, మంగళవారం ఆంజనేయ స్తోత్రం చదువుతాను, బుధవారం ఇంకొక అయ్యప్ప స్వామిదో రామచంద్రమూర్తి చదువుతాను ఖచ్చితంగా, గురువారం నాడు ఖచ్చితంగా గురుస్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం చదువుతాను, శుక్రవారం నాడు అమ్మవారిది కాళిదాసు శ్యామలాదండకం చదువుతాను, శనివారం నాడు వేదాంత రెండేమో వెంకటేశ్వర స్వామికి సంబంధం సహా చదువుతాను. 7 రోజులు స్నానం చేస్తూ 7 స్తోత్రాలు చదువుతాను. అందుకే వాటి మీద మాట్లాడగలుగుతాను. అన్నీ నోటుకు వచ్చేసి. పైగా మా ఇంట్లో వ్యవహారం ఎలా ఉంటుంది నేను చదివే స్తోత్రాన్ని బట్టి వారం ఏమిటో ఆలోచిస్తారు. బయటికి ఆ స్తోత్రం వినపడిందంటే ఇవాళ శుక్రవారం అన్నమాట, నాన్నగారు ఇది చదువుతారు. అనుకోకుండా పిల్లలకి అలవాటు అయిపోయిందండి. నా అదృష్టం అది. నేనేం చెప్పలేదు, వాళ్ళకి అలవాటైంది, వాళ్ళు అవే చదువుతారు. అలవాటైంది, కొంత చెవిని పడిందిగా. బయట అంత అరుస్తుంటే అక్కడికి. ఇది ఈ మ్యూజిక్, ఈ సంగీతం ఎంత ఉపయోగం అంటే నేను అమెరికాలో చూసాను. వీడికి కూడా గొప్ప ఆలోచన రా అనుకున్నా. వాడు అమెరికాలో ఈ రెస్ట్ రూమ్స్ అంటారు కదా, టాయిలెట్ అంటారు, అక్కడ ముందు బోర్డు పెట్టాడు, ట్రై టు సింగ్ ఏ సాంగ్ అన్నాడు. వీడికి ఈ గోల ఎందుకు అనుకున్నాను నేను. భజగోవిందం అనలేండి, వాడు బతుకు అది కాదు. ట్రై టు సింగ్ ఏ సాంగ్ అని ఉంది. నేను అక్కడ ఇంటి యజమాని అడిగా, నాకు సరదా కదా లేండి, ఇక్కడ ఈ ట్రై టు సింగ్ ఏ సాంగ్ ఏమిటంటున్నా. అదో సౌకర్యం లేండి, అనవసరంగా వీడు స్నానం చేస్తుంటే కాలకృత్యాలు అథవా రకరకాల ధ్వనులన్నీ వినపడతాయి. అవి ఏం వినపడడం కూడా వీడు పాట పాడితే గొడవ వదిలిపోతున్నాడు. ఓహో, ఇంత దురాలోచన ఉందన్నమాట వీడికి. దురాలోచన అనుకున్నాను. కనీసం స్నానం చేసేటప్పుడు మీకు ఇష్టమైనటువంటి దండకం చదువుకోండి హాయిగా. ఇంకోటి, పొరపాటున చెడతేయడం మర్చిపోయినా మనం స్నానం చేస్తున్నామన్న విషయమైనా తెలుస్తుంది బయటికి. ఏమక్కర్లేదు, అది చాలు. వినపడుతుందిగా స్తోత్రం. పుణ్యం పురుషార్థం 2 వస్తాయి. ఇదే భారతీయ నాగరికత. భారతీయ సంస్కృతిలో భౌతిక జీవనం వేరే, ఆధ్యాత్మిక జీవనం వేరే ఉండదండి. 2 కలిపే ఉంటాయండి. మామూలు ఆచారాల్లోనే అద్భుతమైన అద్వైత తత్వాన్ని ఇమిడించి పెడతా.